శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి. తెల్లవారుజామున 4:55 వరకు. నక్షత్రం హస్త. ఉదయం 7:39 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వీరి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే వారి యొక్క ఆరోగ్యము, విద్య, అలాగే దీంతో పాటు ఉద్యోగము, వ్యాపారము, వీటిపైన ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తికి సంబంధించి ఎక్కువగా వీరు ప్రయత్నం అనేదాన్ని చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ స్థిరాస్తి సంపదని పెంచుకునే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది, కానీ ఉద్యోగానికి సంబంధించి వీరికి మంచి ఫలితాలు కూడా లభిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీ ఉద్యోగంలో కొన్ని చిన్న చిన్న మార్పులు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం కొంతవరకు అనుకూలత ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి ఈరోజు వారికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి అనుకూలమైన ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, అలాగే దీంతో పాటు కొంతవరకు శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు, అలాగే నలుగురికి మీరు చేసే ప్రతి పని గురించి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొంతవరకు మీకు పనులు లాంటివి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శత్రువులతో పాటుగా నరఘోష, నరదృష్టి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి కొంతవరకు రుణ సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే పాత రుణాలు తీర్చాలి అని వీరు కొంతవరకు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగా ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అలాగే ఈరోజు ప్రత్యేకించి మీరు పెద్దగా పెట్టుబడుల వైపు కూడా ఆసక్తి అనేదాన్ని కనపరచరు. ఇక ఈ రాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు కృష్ణుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా వీరికి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులకి సంబంధించి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా మంచి అనుకూలత, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక పెట్టుబడుల విషయంలో మీకు మ్యూచువల్ ఫండ్స్లోనూ, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులలోనూ ఆర్థికంగా మీకు కొన్ని మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే షేర్లలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి కూడా ఈరోజు చాలా వరకు
అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కొంత జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఆగ్రహావేశాలకి మాత్రం గురి కాకూడదు. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే కొంతవరకు వైద్య నిమిత్తంగా ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే మీ స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించి మీరు గనక అమ్మకం లాంటివి చేయాలనుకుంటే ఆ విషయంలో మీకు కొంతవరకు అనుకూలత ఉంటుంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు ముందుకు సాగే అవకాశాలు. మీరు మీ రుణాలు తీర్చేందుకు కూడా కొంతవరకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అధికారుల ఒక ప్రశంసలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు నలుగురు కూడా మీకు సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ సింహరాశి వారికి మాత్రం ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఈరోజు కనపడుతున్న ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. అయితే వీరు ప్రతి విషయాల్లోనూ కూడా ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఆచితూచి మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే నలుగురికి సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ బంధుమిత్రులకి మీరు ఆర్థికంగా సహాయం చేయడంతో పాటు వారికి మాట సహాయం లాంటివి ఇచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటు మీకు కొంతవరకు మీ యొక్క తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తులు ఇవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సోదర సోదరీమణులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి చేయాలి అనుకుంటున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కొంతవరకు అనుకూలత అనేది కనపడుతున్నా ముఖ్యంగా పిత్రార్జితం లాంటివి మీకు ఎక్కువగా సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీరామ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి సూచిస్తోంది. అలాగే వీరు కొంతవరకు వీరి పాత రుణాలను తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పనులైతే వీరు పూర్తి కాలేదని భావిస్తూ ఉంటారో ఆ పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారికి, అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే వారికి కూడా కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉండబోతోంది. మీ సంతానం గనక ఉద్యోగాన్వేషణ కోసం లేదా చదువు కోసం విదేశాలకు వెళ్ళాలని గనక ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా వీరికి కొంత సానుకూలత లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా చాలా వరకు ఆహ్లాదకరమైన వాతావరణం గోచరిస్తోంది. అలాగే నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు నిర్జల ఏకాదశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి సూచిస్తోంది. అయితే వీరికి మాత్రం ఇంకా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మాత్రం మీరు ఎక్కువ ఆలోచన అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత రుణాలు తీర్చడానికి మాత్రం మీరు కొంతవరకు ప్రయత్నం అనేదాన్ని చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం సానుకూలంగా మీకు ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఆరోగ్యపరంగా వీరికి అనుకూలత, అలాగే దీంతో పాటు మీరు బంధుమిత్రుల్ని కలవటం, అలాగే కొంతవరకు మీరు విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశికి చెందిన వారి ఆలోచన అంతా కూడా ఆర్థికపరమైన విషయాలపైన ఉంటుంది. అలాగే మీ సంతానం ఒక అభివృద్ధి, దీంతో పాటు వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క వైవాహిక జీవితము, వివాహము, వీటిపైన కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వీరికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించి కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నించాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం కానీ, లేకపోతే కొంతవరకు మీరు స్వగృహం కోసం ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి సంపదను వృద్ధి చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కోర్టు విషయాలు అన్నీ కూడా సానుకూలంగా మీకు ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అదనపు బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే కొంతవరకు వీరికి ఆర్థికంగా కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే వీరికి కోర్టు విషయాలు మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు కొంతవరకు ఆరోగ్యపరంగా కూడా వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి మార్పుల్ని కలిగిస్తూ ఉంటాయి. ఏ పనులైతే పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే శ్రేయోభిలాషుల నుండి కొన్ని విషయాలను మీరు తీసుకోవటము, అలాగే దానికి తగిన విధంగా నడుచుకునే అవకాశాలు కూడా మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో కూడా చాలా వరకు అనుకూలత అనేది ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి మాత్రం మీరు కొంత జాగ్రత్త వహించాలి. అలాగే ఉత్సాహంతో అన్ని పనులు కూడా పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేదాన్ని చేస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే దీంతో పాటుగా కొంతవరకు కోర్టు వ్యవహారాలు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీ తప్పు లాంటిది ఏమీ లేకపోయినా దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీరు ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన మీకు తప్పకుండా అనర్థాలు లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అనవసరపు విషయాలలో జోక్యం వలన మీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు కొంతవరకు అనారోగ్య సమస్యలను కూడా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అకాల భోజనం ఉండటం, శారీరకంగా శ్రమ అధికంగా ఉండటం, దీంతో పాటు అలసట ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక ఈరోజు మకర రాశి వారికి మాత్రం పెద్దగా ఆశించిన విధంగా ఫలితాలు అనేవి కనిపించవు. అలాగే దీంతో పాటు వీరు కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు
వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. భాగస్వామ్యంలో మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపార పరంగాను ఆర్థిక పరంగాను మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. వీరికి ప్రమోషన్లు అలాగే ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా వీరికి ఆర్థికంగా కూడా అనుకూలత గోచరిస్తోంది. ఇక ఎవరైతే ప్రభుత్వ రంగాలలో ఉన్నారో వారికి చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా మీరు గనక నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకోవాలనుకున్నా, స్థిరాస్తులు ఏర్పరచుకోవాలన్నా ఈరోజు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతానానికి చక్కటి మార్పులు అలాగే సంతాన సంబంధంగా మీరు ఆశించిన విధంగా వారికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్లో మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు నిర్జల ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే అనుకుంటున్న విధంగా వీరు పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేస్తారు. ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్యన కొంత ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని మీరు పరిష్కరించేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తికి సంబంధించి కొంతవరకు ప్రయత్నాలు చేయటం, అలాగే స్థిరాస్తి సంబంధంగా కొంత ఆర్థిక పురోగతి కూడా మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీరు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే మీ స్వవిషయాల విషయంలో కొంతవరకు గోప్యత వహించాలి. ఇక ముఖ్యంగా ఈ రాశివారు మానసికంగా కొంతవరకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు నిర్జల ఏకాదశి సందర్భంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నిర్జల ఏకాదశి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు నిర్జల ఏకాదశి. ఈ సందర్భంగా నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్నట్లయితే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఉపవాస ఫలితాన్ని పొందవచ్చని స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండటం సాధ్యం కాని వాళ్ళు ఈరోజు నీటి కుండ ఎవరికైనా దానం ఇస్తే ఉపవాసం ఉన్న విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. నిర్జల ఏకాదశి సందర్భంగా పెసరపప్పు దానం ఇచ్చిన, గొడుగు దానం ఇచ్చిన, పాదరక్షలు దానం ఇచ్చిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. విసనకర్రలు దానం ఇచ్చినా కూడా అత్యుత్తమమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. నిర్జల ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు జపించుకోవటం సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. అలాగే నిర్జల ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వస్తువుని వస్తువుగా పట్టుకున్నారనుకోండి, మీరు పట్టుకున్నారు కాబట్టి వస్తువు మిగులుతుందన్న నమ్మకమే ఉండదు. నేను ఎంతో ప్రేమించానండి అన్న మాట మళ్ళీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలమును అపేక్షించని దానిని ప్రేమ అంటారు శాస్త్రంలో. ప్రేమించుట అన్నది ఎక్కడుంటుందంటే తల్లి దగ్గర ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటుంది, గురువు దగ్గర ఉంటుంది. ఎందుకుంటుంది అంటే వాళ్ళు ఏం ప్రతిఫలం అపేక్షించరు. అమ్మ బిడ్డని గంది ఏం కోరుకుంటుంది? అమ్మ ఏం కోరుకోదు, వాడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటుంది. అమ్మ అంటే ప్రతిఫలాన్ని కోరదు, కొవ్వొత్తిలా కరిగిపోతుంది అంతే. ఆవిడ బిడ్డల క్షేమాన్ని కోరుతుంది. అది ప్రేమ. ప్రతిఫలాన్ని అడగకపోతే ప్రేమించాడనాలి. తండ్రి ఆయన ఏం కోరుకుంటాడు? బిడ్డలు బాగుంటే చాలు. అందుకని తండ్రి ప్రేమ, గురువుగారిది ప్రేమ.
గురువుగారు ఏం కోరుకుంటాడు? శిష్యులు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ప్రేమించి మనం వస్తువుని నిలబెట్టడం సాధ్యం కాదు. కానీ ఈశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఈశ్వరుడు రక్షించగలడు, ఆయన భయాన్ని తొలగించగలడు. నేను ఇక్కడ కూర్చున్నాను, కానీ నా బిడ్డలు ఎక్కడో ఉన్నారు. నేను ఇక్కడ కూర్చుని నా బిడ్డలకి ఆపద ఏమైనా వస్తే కాపాడగలనా? కానీ నేను ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే ఆయన కాపాడతాడు. వాళ్ళు ఎక్కడున్నా. ఎందుకు కాపాడాలి? వీడు ఏడుస్తాడు, రా నా పాదాలు అట్టుకున్నాడు, రేపు పొద్దున నన్ను అడుగుతాడు మళ్ళీ, అందుకని వద్దులే అని ఆయన కాపాడతాడు. మూలాన్ని పట్టుకుంటే రక్షణ ఉంది. అది కాకుండా వస్తువుని వస్తువుగా ప్రేమతో పట్టుకుంటే రక్షణ పొందుతుందని నమ్మకం ఏం లేదు. పైగా సంసారం అనేటటువంటిది భయముతో కూడుకుని బాధలతో కూడుకుని ఉంటుంది. అబ్బో, నరసింహ శతకంలో శంకర భగవత్పాదులు వర్ణిస్తారు సంసారం అన్న సముద్రము ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకే వివాహము, దానికి రెండు అర్థాలు. విశిష్టమైన దానిని పొందడానికి సాధనము వివాహమే. అంటే వింతైన వాహం అంటే బరువు. పెద్ద బరువుని ఎత్తి మీద పెట్టుకుని ఎంత బాగుందో ఎంత బాగుందో అంటూ ఉంటాడు. అందుకే వివాహము వలన సంసారము. కాబట్టి ఇప్పుడు భవ భయ ఖేద చిదే వందే, ఈ సంసార భయాన్ని తొలగించగలిగినవాడు, సంసారమును రక్షించగలిగినవాడు, సంసారమునందున్న నిన్ను రక్షించగలిగినవాడు. సముద్రం ఉంది, దాటాలి. సముద్రం దాటడానికి ఓ తెప్ప కావాలి, ఓ పడవ కావాలి. ఇప్పుడు పడవెక్కి వెడుతున్నాడు. ఆ పడవ పెద్ద గాలి వచ్చి తిరగబడిపోకుండా ఉండాలి. పడవని కూడా రక్షించగలిగిన వాడు పరమేశ్వరుడు, ఆయన కాపాడవలసిన వాడు. సంసారమునందు నువ్వు ఉండి సంసారమునందు మగ్నమైపోకుండా నిన్ను కాపాడగలిగిన వాడెవరు అంటే ఈశ్వరుడు. దాని చేత తరించేటట్టుగా చేస్తాడు తప్ప దాని చేత నువ్వు ఖేదమును పొంది కుంగిపోయేటట్టుగా చెయ్యకుండా సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటించగలిగిన వాడెవరో ఆయన పరమేశ్వరుడు. చిట్ట చివరికి ఆ వైరాగ్యాన్ని ఇస్తాడు. ఇక్కడ చక్కగా అన్నీ చూస్తావు, ధార్మికమైనటువంటి సుఖములు అనుభవిస్తావు, చివరికి వైరాగ్యాన్ని పొందుతావు, పాత్రత పొందుతావు, దాని వలన జ్ఞానమును పొందుతావు, ఆ జ్ఞానము వలన మోక్షమును పొందుతావు. కాబట్టి ఇటువంటి స్థితిని ఇవ్వగలడు. ఎప్పుడు? ఆ పాదములను ఆశ్రయించి షట్పది అయి వెళ్ళి నువ్వు కూర్చోవడం అలవాటు చేసుకుంటే చాలు, ఆయన అనుగ్రహిస్తాడు.